హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే మొబైల్ నెంబర్ లింకే లేదు. ఎట్లా ఉన్న ఓటర్ కార్డును అట్లా వాడేసుకున్నారు, ఎట్లా ఉన్న ఎలక్షన్ కార్డుని అట్లా వాడేసుకున్నారు. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఒక 6 నెలల కింద 4 నెలల కింద వరకు కూడా ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే కేవలం 1 మినిటే టైం పట్టింది. అది ఎట్లా లింక్ చేసుకోవాలి ఏంటి అనేది గతంలో మనం వీడియో చేశాము. మన వీడియో చూసి చాలా మంది ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ స్పాట్లోనే ఇంట్లో ఉండి లింక్ చేసుకున్నారు. కానీ అప్పుడున్న లెక్క ప్రకారం మనం ఆ వీడియో చేయడం అయితే జరిగింది, అప్పుడున్న వెబ్సైట్ అప్డేట్ ప్రకారం. కానీ ఇప్పుడు ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ చేయాలి అంటే ఒక 3-4 కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు ఓటర్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది స్పాట్గా లింక్ అవుతుంది. అంతేగాని మీరు గత వీడియోలో చూసి వెబ్సైట్ అప్డేట్ అయిందని తెలుసుకోకుండా మనం బ్యాడ్గా కామెంట్ చేస్తే మాత్రం నేనేం చేయలేను. సో కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ తెలుసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ అనేది స్పాట్గా మన ఇంట్లో నుంచే మీ మొబైల్ నుంచే ఎట్లా లింకప్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం డౌన్లోడ్ ఎట్లా ఓటర్ ఐడి కార్డ్ని చేయాలనేది కూడా చెప్తాను. కండిషన్ నెంబర్ 1, ఆధార్ ప్రకారం పేరు ఓటర్ కార్డ్ ప్రకారం అంటే ఇవి రెండు సేమ్ ఉండాలి. ఆధార్లో ఉన్నటువంటి పేరు, మీ పేరు, ఓటర్ కార్డులో ఉన్న మీ పేరు కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మొబైల్ నెంబర్ అనేది ఓటర్ ఐడి కార్డు లింకప్ అవుతుంది. కండిషన్ నెంబర్ 1 అర్థమైంది కదా. ఆధార్లో ఉన్న మీ పేరు, ఓటర్ ఐడిలో ఉన్న మీ పేరు కరెక్ట్గా ఉండాలి. పేరు ఇప్పుడు శ్రీనివాస్ కొండ అని ఆధార్ కార్డులో ఉండి కొండ శ్రీనివాస్ అని ఓటర్ ఐడి కార్డులో ఉన్నా కూడా లింకప్ అవ్వట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కండిషన్ నెంబర్ 1 కరెక్షన్ చేసుకోవాల్సిందే. నెంబర్ 2, ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింకప్ అయి ఉండాలి. ప్రజెంట్ అది మీ చేతిలో ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. నెంబర్ 3, మీరు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి అంటే ఆధార్ ప్రకారం పేరు ఇందాక అనుకున్నట్టుగా ఓటర్ ఐడి కార్డులో పేరు సమానంగా ఉండాలి. అండ్ ఇక్కడ కరెక్షన్ టైంలో మీరు మొబైల్ నెంబర్ మాత్రమే టిక్ మార్క్ చేసుకోవాలి. నేను చెప్తాను ఆ వీడియో ఇప్పుడు ఎట్లా లింక్ చేయాలనేది కూడా చెప్తాను. అర్థమైందా? ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే టిక్ చేసుకొని కొత్తగా మొబైల్ నెంబర్ మీ దగ్గర అసలు మొత్తానికి లింక్ లేకున్నా మొబైల్ నెంబర్ అప్డేట్ కావాలనుకున్నా ఆ మొబైల్ నెంబర్ ఒక్కదాన్ని మాత్రమే టిక్ చేసుకొని కింద మొబైల్ నెంబర్ ఇచ్చి అక్కడ ప్లేస్ ఇచ్చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయొచ్చు. అప్పుడు మాత్రమే స్పాట్లో లింకప్ అయిపోతుంది. 3 కండిషన్స్. 4వ కండిషన్స్ ఏంటి అంటే మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే లేకపోతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే టిక్ మార్క్ చేసుకోవాలి. అంతేగాని అక్కడ మీరు ఇది కరెక్షన్ సిచ్యువేషన్ కదా, నేను పేరు కరెక్షన్ చేసుకుంటా, మొబైల్ నెంబర్ కరెక్షన్ చేసుకుంటా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్షన్ చేసుకుంటా, అండ్ ఫోటో కావాలంటే ఫోటో, అడ్రస్ కూడా అట్ ద సేమ్ టైం చేంజ్ చేసుకుంటా, అన్నీ ఒకటేసారి కదా అని అనుకుంటే స్పాట్గా మొబైల్ నెంబర్ లింక్ అవ్వదు. కానీ ఇవన్నీ మీరు టిక్ మార్క్ చేసుకుంటే ఎప్పుడైతే ఇవన్నీ ఒక 1 వీక్ పడుతుందో టైము, ఎలక్షన్ కార్డ్ వాళ్ళు అప్రూవల్ చేస్తారో టైం పడుతుందో అప్పుడు అవుతుంది మొబైల్ నెంబర్, ఏం పర్లేదు. అర్థమైందా? ఈ 4 కండిషన్స్ మీకు ఓకే ఉన్నప్పుడు మాత్రమే మీకు ఓటర్ ఐడి కార్డుకి అనేది మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది. మరి ఎట్లా లింక్ చేయాలనేది స్పాట్లో ఈ వీడియోలో నేను చెప్తాను. రండి, ఆలస్యం లేకుండా లింకప్ అనేది ఎట్లా చేయాలనేది చెప్తాను. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్ ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే రండి. అయితే దానికంటే ముందు ఇది చేయాలంటే మరి మొబైల్ నెంబర్ ఓటర్ ఐడి కార్డుకి లింక్ చేయాలంటే ఏం చేయాలండి, ఏమని చెప్పుకున్నాము. దీనికి సంబంధించిన వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ కావాలని అనుకున్నాం కదా ఇందాక. సో ఇదిగోండి, ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది, సైన్ అప్ అనే బటన్ ఉంది. సో లాగిన్ అంటే డైరెక్ట్ ఆల్రెడీ లింక్ ఉన్న వాళ్ళు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇట్లా లాగిన్ మీద క్లిక్ చేసి ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి అక్కడ క్యాప్చా కనబడుతుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే కనబడతలేదు. ఆ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది, లాగిన్ కండి. ఓకే, సో మొత్తానికి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ సైన్ అప్ అనే బటన్ ఉంది లాగిన్ పక్కన. ఓకే, ఇక్కడ చిన్న గుర్తు కూడా ఉంది, మనిషి గుర్తు. ఓకే, ఈ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఏం లేదు, మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ చేతిలో ఉన్న మొబైల్ నెంబరు. అండ్ అక్కడ క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఎంట్రీ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ పేరు ఎంట్రీ చేయమంటుంది, మీ పేరు ఎంట్రీ చేయండి. మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంట్రీ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్.
రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ఇదిగోండి రిజిస్ట్రేషన్ అయిపోయాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎపిక్ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, ఇదిగోండి దీని మీద క్లిక్ చేయండి. అసలు ఒకటి చెక్ చేద్దాం. ఒక కస్టమర్కి మొబైల్ నెంబర్ వేరే లింక్ ఉందట, కొత్తగా చేతిలో ఉన్న మొబైల్ నెంబర్ అప్డేట్గా ఉన్నట. సో ఏం చేసిన, ఇప్పుడు ఎపిక్ డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే అతని యొక్క ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన, స్టేట్ని సెలెక్షన్ చేసిన, సెర్చ్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి 4661 అనే నెంబరు ఎవరిదో ఉన్నట, ఆయనకు తెలియదట. సో ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేద్దాం. అండ్ కొత్తగా లింక్ చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్, అండ్ అప్డేట్ చేయాలన్నా ఇదే ప్రాసెస్. ఇక్కడ చూడండి ఫిల్ ఫామ్ 8 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన. ఇక్కడ వేరే వాళ్ళది కాబట్టి నా లాగిన్లో అదర్స్ అని సెలెక్షన్ చేసుకున్న, వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది అక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఒకవేళ మీదే అనుకోండి, సెల్ఫ్ మీద బటన్ మీద క్లిక్ చేసి మీ ఎపిక్ నెంబర్ అంటే ఎలక్షన్ కార్డు అండ్ ఓటర్ ఐడి కార్డు ఏదైనా ఒకటే, మూడిట్లో ఏదైనా ఒకటే, అది ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో నాదాలు అదర్స్ చేస్తున్నా కాబట్టి వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన. ఆ డీటెయిల్స్ అవైనా కాదని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఉంటేనే అక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో సెకండ్ది ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి. వీటిని రేడియో బటన్స్ అంటారండి, ఆ బాల్స్ని రేడియో బటన్స్ అంటారు. సో సెకండ్ ఏమన్నది, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ అని సంథింగ్ ఉంది కదా. సో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. మన కరెక్షన్స్ అన్నీ కూడా ఇందులోకి వెళ్ళి చేయడం. సో నేను దాన్ని సెలెక్షన్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, వీడియో వేస్తే మాత్రం ఒక లైక్ చేయండి, మరికొందరికి వీడియో షేర్ చేయండి, కండిషన్స్ గురించి చెప్పండి. ఇప్పుడున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కండిషన్స్ ఉంటేనే మొబైల్ నెంబర్కి అంటే ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి పేజీకి ఇట్లా నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి బి సెక్షన్లో డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ ఆధార్ కార్డ్కి టిక్ మార్క్ చేసి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు, నెక్స్ట్ అనొచ్చు. లేదా ఆధార్ బదులు మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఆ సెల్ఫ్ అనే దానికి టిక్ మార్క్ చేసేసి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి నెక్స్ట్ అనొచ్చు. మన ఇష్టం. ఇదిగోండి నేను ఇక్కడ చేస్తున్నా చూడండి, మన ఇష్టం. నాకు మొబైల్ నెంబర్ నా దగ్గర అవైలబిలిటీ ఉన్నది కాబట్టి ఈజీగా అయిపోతుంది. మొబైల్ నెంబర్ అంటే ఆధార్ నెంబర్ గుర్తు లేకపోతే ఉంటే బెటర్, కాకపోతే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు చేసే టైంలో ఆధార్కి ఓటర్ ఐడికి లింక్ అవుతుంది కాబట్టి ఆధార్ కూడా మన చేతిలో ఇప్పుడు దగ్గర ఉండాలి. సో నేను మొబైల్ నెంబర్ సెలెక్షన్ చేసుకున్నా. సో ఎంట్రీ చేసిన మొబైల్ నెంబరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఏదైనా ఎంట్రీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది కరెక్షన్ ఫామ్ అనమాట, కరెక్షన్ సెక్షను. నేను ఇందాక చెప్పినట్టుగా కండిషన్ ఏంటండి, ఇక్కడి నుంచి మీరు ఈ సెక్షన్ నుంచి నేమ్ అప్డేట్ చేసుకోవచ్చు, జెండర్ అప్డేట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ టైపు, రిలేషన్ నేము, అడ్రస్, ఫోటో. ఇక్కడ ఉన్న 1 2 3 4 5 6 7 8 8 రకాల అప్డేట్స్ చేసుకోవచ్చు. కాకపోతే 4 ఒక్కసారి మాత్రమే చేసుకోవచ్చు. 4 ఆప్షన్స్ సింగిల్ టైంలో చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అప్డేట్స్ ఉన్నాయంటే ఈ రిక్వెస్ట్ ఓకే అయిపోయినాక నెక్స్ట్ ఇంకొక రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అయితే మన మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే మాత్రం ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే సెలెక్షన్ చేసుకోండి. అర్థమవుతుందా. సో మొబైల్ నెంబర్ సెలెక్షన్ చేసుకోండి, ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయండి. సో నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కండిషన్ ఏంటండి, మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి అంటే స్పాట్గా ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ కావాలి అంటే ఆధార్ ప్రకారం పేరు అనేది ఓటర్ ఐడిలో పేరు అనేది కరెక్ట్ ఉండాలి. అది కరెక్షన్ ఫస్ట్ పెట్టుకోండి. ఆ కరెక్షన్ ఓకే అయితేనే మాత్రమే ఇక్కడ మీకు ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ అనేది స్పాట్గా లింక్ అయిపోతుంది. లేదు నేను పేరు తప్పు పెట్టేటప్పుడే పేరు కరెక్షన్ చేసేటప్పుడే మొబైల్ నెంబర్ లింక్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫోటో కానీ అడ్రస్ కానీ నేను ఒకేసారి లింక్ చేసుకుంటా అంటే ఓకే చేసుకోవచ్చు, అట్లా కూడా నో ప్రాబ్లం. కానీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉండి మొబైల్ నెంబర్ ఒకటే మీకు లింక్ లేకపోతే వేరే మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఈ విధంగా అప్డేట్ అయితే మనం చెప్పే విధంగా చేసుకోండి. క్లియర్గా అర్థమైంది కదా, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ పేజ్కి వచ్చినాక ఏం లేదు, ఇక్కడ ప్లేస్ అడుగుతుంది. జస్ట్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి మొబైల్ నెంబర్ సెలెక్షన్ చేసుకుని ఆ ప్లేస్ ఎంట్రీ చేసి ఇదిగోండి కిందికి వస్తే క్యాప్షన్ ఎంట్రీ చేసేసి పక్కనే సెండ్ ఓటీపీ మీద ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. గంతే. ఇగో ఈ నెంబర్కి ఓటీపీ పోతుంది, ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. చూడండి వీడియోను ప్లీజ్ మరికొందరు షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్
నేను రెగ్యులర్గా చేస్తుంటాను మన ఛానల్ని, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఈ సైన్ అండ్ సబ్మిషన్ ఉంది కదా, ఇక్కడ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ సైన్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇది డైలాగ్ బాక్స్ వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ మనం ఏమి అవుతుందండి, ఏమని అనుకున్నాము, ఆధార్కి ఇప్పుడు ఓటర్ ఐడి లింకప్ అనేది అవుతుంది. ఆధార్కి ఓటర్ ఐడి ఈ సైన్ అనేది అవుతుంది ఇప్పుడు. సో నేను ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. కండిషన్ ఏంటండి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, ఆధార్ ప్రకారం ఓటర్ ఐడిలో పేరు కరెక్ట్ ఉండాలి. ఓకేనా? ఇదిగోండి నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన, ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. అది ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా ఆ చెక్ బాక్స్కి ఐ హియర్ బై స్టేట్ ఉంది కదా, ఆటోమేటిక్గా ఓటీపీ కరెక్ట్ అయితే టిక్ మార్క్ పడిపోతుంది. అండ్ కింద సబ్మిట్ బటన్ ఉంది. ఏ మొబైల్ నెంబర్కి ఓటీపీ వేయింది అనేది కూడా అక్కడ కింద గ్రీన్ కలర్లో 4 అంకెలు కనబడుతున్నాయి. ఓకే, సో ఓకే చేసిన, ఓకే అయిపోయింది, స్పాట్గా లింక్ అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా మీకు అక్నాలజ్మెంట్ లింక్ కూడా వచ్చింది కంప్లీట్ అయినట్టుగా. సో కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మొబైల్ నెంబర్ లింకే కదా, నేనైతే అవసరం లేదా అనుకుంటాను, దీన్ని పక్కకు పెట్టేస్తున్నా. మరి మొబైల్ నెంబర్ ఇందాక వేరే ఉంటాయి కదా స్టార్టింగ్లో, మరి అప్డేట్ అయిందా స్పాట్గా చెక్ చేద్దామా? రండి, ఇగో హోమ్ పేజ్కి వెళ్తున్నా. ఇక్కడ మళ్ళీ ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా, తనదే. ఇక్కడ కావాలంటే మీరు చూడండి. సో ఎపిక్ మీద సెలెక్షన్ చేసి ఏదైతే ఎపిక్ నెంబరు, ఓటర్ ఐడి నెంబరు, ఎలక్షన్ నెంబర్ 3 ఒకటే, ఆ నెంబర్ అయితే ఎంట్రీ చేసుకున్నా, స్టేట్ సెలెక్షన్ చేసుకొని సర్చ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ అప్డేట్ అయిందా, 3540 లేటెస్ట్ ఆయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసిన, స్పాట్లో అయిపోయింది. ఎంతనండి నేను చెప్పడంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి లేట్ అయింది, కానీ 1 నిమిషంలోనే అయిపోయింది. ఇదిగోండి ఓటీపీ పంపించిన, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంట్రీ చేసేసి అక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన. ఇప్పుడు డౌన్లోడ్ కూడా చేస్తున్నా చూడండి. ఓకేనా? ఇదిగోండి వెరిఫై మీద క్లిక్ చేసిన, ఇదిగోండి అయిపోయింది. డౌన్లోడ్ ఎపిక్ అని వచ్చిందా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి, అయిపోయిందా? ఈ విధంగా ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే ఈ కండిషన్స్ ఫస్ట్ వినండి, అంతేగాని తెలియకుండా పుసపుస ఏదో వీడియో చూసి ఎవరిదో వీడియో చూసి ఆగం కాకురి. మన వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇట్లనే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.